నేను ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీం జిల్లా నుంచి వచ్చాను. నేను పూర్వము ఈ చెన్నూరు తాలూకా లోపల చెన్నూరు పోలీస్ స్టేషన్ సర్వీస్ చేశాను. అప్పుడు అంటే 99 ఆ ప్రాంతంలోని ఇదంతా చూస్తే ఏదో మొత్తం చీకటిమయంగా అనిపించేది. అసలు మనిషిని చూస్తే మనిషి భయపడేవాడు, తెల్ల బట్టలోడు కనిపించినా ఏది వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ప్రాంతము దాదాపు 10-15 సంవత్సరాలు తర్వాత నేను మళ్ళీ వస్తే చాలా సస్యశ్యామలంగా కనిపిస్తుంది. రహదారులు అయినాయి. మేము ఈ ఊరికి నడిచి వచ్చినాం. ఆ టైంలో అప్పుడు ఓడలో వచ్చి ఈ ఊరికి వచ్చినాం. అయితే యాక్చువల్ ఏంటంటే ఈ ప్రోగ్రాము మనుస్మృతి దహన దినం గురించి ప్రత్యేకించి ఏర్పాటు చేసింది. మరియు ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంత మారుమూల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ యొక్క సందేశాలను అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులను చైతన్యవంతులు చేయడానికి రాబోయే కాలంలో బాబాసాహెబ్ సిద్ధాంతాలను పాటిస్తే ఏదైతే మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ 1927-25 ఆగస్టు డిసెంబర్ రోజు దానం చేసినప్పటి నుంచి మన జీవితంలో కొత్త మార్పు వచ్చింది. ఆ మనుస్మృతి అనే గ్రంథాన్ని కాల్చేయడమే కాదు, ఆయన ఒక దానికి ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిండు. కాబట్టి ఈ మార్పు వచ్చింది, లేకపోతే ఈ మార్పు వచ్చేది కాదు అని నా యొక్క జీవితంలో నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ. తర్వాత ప్రజలు కూడా బాబాసాహెబ్ సిద్ధాంతాలను పాటిస్తే ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మనుధర్మ శాస్త్రం అనేది బ్రాహ్మణ ధర్మ శాస్త్రము. అది ఈ శాస్త్రము వాస్తవానికి ఏంటంటే బ్రాహ్మణ ధర్మ శాస్త్రము ఇది. ఈ బ్రాహ్మణ ధర్మ శాస్త్రాన్ని మనుధర్మాన్ని ఇది హిందూయిజం అని చెప్తారు. కానీ వాస్తవానికి చాతుర్వర్ణ వ్యవస్థ లోపల బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని 3 విభజించి వాళ్ళు సుఖపడడానికి వాళ్ళు ఎప్పుడూ శ్రమించకుండా జీవించడానికి ప్రవేశపెట్టిన ధర్మశాస్త్రం ఇది. ఆ ధర్మశాస్త్రాన్ని కాల్చడం వల్ల ప్రతి ఒక్కరు, ఇంతకు ముందు బసవరాజ సారయ్య బట్టలు ఉతికేవాడు, ఇప్పుడు బసవరాజ సారయ్య మినిస్టర్ అయిండు. ఒక చాకలైన మినిస్టర్ అయిండు అంటే దానికి కారణం ఏంది? బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగం, ఆయన కల్పించిన రిజర్వేషన్. దానివల్లనే ఇదంతా మార్పు వస్తున్నది. మీరు అడిగినట్టు ఈ ప్రోగ్రాం వల్ల ఏం జరుగుతుంది అంటే, దీనివల్ల యువకుల లోపల కానీ చిన్నపిల్లల లోపల కానీ మాకింత గొప్పది ఉన్నదా, మన ధర్మం ఇంతదా, మా వెనక ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా, ఏదైతే కబీర్ దాసు నుంచి పోరాటం చేస్తే ధర్మ ప్రకారం పోరాటం చేసుకుంటూ వచ్చిండ్రు, కానీ శాసన ప్రకారం చేయలేకపోయిండ్రు. బాబాసాహెబ్ వచ్చిన తర్వాత ఆ పోరాటాన్ని శాసన పోరాటంగా మార్చి శాసన రూపంలో రాజ్యాంగాన్ని పెట్టిండు. కాబట్టి ఈ రోజు సాధ్వి ఋతుంబర కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్రపతి పేరేంది మన ముర్మురు కావచ్చు, వీళ్ళంతా కావడానికి భారత రాజ్యాంగం. కాబట్టి 77 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎంత మార్పు వచ్చిందంటే ఒక 1% వచ్చింది. ఆ 1% ని మళ్ళీ 100% కావాలంటే మన లోపల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ప్రతి గ్రామాలలో, ప్రతి పల్లెటూర్లలో, ప్రతి పట్టణాలలో జరుగుతూ ఉంటే మార్పు తప్పనిసరి వస్తుంది. భవిష్యత్తులో వీళ్ళంతా ఒక స్థాయికి వచ్చేసి రాజ్యాన్ని దిశకు వెళ్ళిపోతారని నేను భావిస్తున్నాను. నా పేరు తుకారాం, నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, కుమ్రంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్. ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.